హాయ్ అండి. మేడం ఏంటి శారీస్ తోటి వచ్చిందని అనుకుంటున్నారా? మన లైఫ్ లోకి ఎంతో మంది ఫ్రెండ్స్ వస్తుంటారు వెళ్తుంటారు, కానీ కొద్ది మంది మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండిపోతారు. అదే కోవకు చెందిన నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళు వస్తున్నారని గెస్ట్ చేసి ముందు రోజే నేను ఇలా శారీస్ తెచ్చాను. ఇదిగో వీళ్ళేనండి నా బెస్టీస్ నాగమణి, ధనలక్ష్మి. ఇక ఫ్రెండ్స్ వస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైన లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. బాస్మతి రైస్ తోటి పలావు, నాటుకోడి చికెన్ ఫ్రై చేసి పెట్టాను. నేను చేసిన వంట అంటే నా ఫ్రెండ్స్ కి చాలా ఇష్టము. వాళ్ళు నన్ను సర్ప్రైజ్ చేయడానికి వస్తే నేనే వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను. ఇలాంటి లంచ్ ప్రిపేర్ చేసి అలాంటి శారీస్ తీసుకొచ్చి పెట్టేసరికల్లా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఇక అందరం కలిసి భోజనం చేసి అన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాము. 1 year అయిపోయిందండి కలవక. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ముచ్చట్లన్నీ మాట్లాడేశాము. మేము ఎప్పటి నుంచో ముగ్గురం ఒకేలాంటి శారీస్ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఎప్పుడు వీలు కాలేదు. ఈసారి నేనే ట్రై చేద్దామని ముందు రోజే వెళ్ళి ఒకే కలర్ కాకోకుండా ఒకే డిజైన్ లో ఇలాంటి 3 శారీస్ పట్టుకొచ్చాను. నేను తెచ్చిన శారీస్ అయితే వాళ్ళకి బాగా నచ్చాయి. ఫస్ట్ వాళ్ళు కలర్స్ సెలెక్షన్ చేసుకున్నాక మిగతాది నేను తీసుకున్నాను. అసలు మా ఫ్రెండ్షిప్ ఎప్పటిదంటే 2014 నుంచి 2017 వరకు ఒక స్కూల్లో టీచింగ్ చేశాము ముగ్గురం. తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాను. ధనలక్ష్మి కోదాల్లో సెటిల్ అయిపోయింది. ఇక నాగమణి మాత్రం ఇప్పటికి కూడా టీచింగ్ చేస్తూనే ఉంది. మా ఫ్రెండ్షిప్ 10 years అయినా ఇప్పటికి అదే బాండింగ్. ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటాము. ఒకేలాంటి మనసు కలిగిన వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారని నా నమ్మకం. మంచి స్నేహితులు దొరకడం కూడా మన అదృష్టమే కదా. ఇక శారీస్ అయితే మీదేసుకొని ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంతకీ నా సెలక్షన్ ఎలా ఉందండి? శారీస్ బాగున్నాయా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.